ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మామిడి తోరణాలతో, ముత్యాల ముగ్గులతో, రకరకాల పిండి వంటలతో, ఎగిరే పతంగులతో బంధువులందరితో కలిసి జరుపుకునే పండుగే మన సంక్రాంతి పండుగ. ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఎంతగానో ఎదురు చూసి మన పండగ సంక్రాంతి పండగ వచ్చేసింది. మరి ఈసారి సంక్రాంతి పండగని కొంచెం మ్యూజికల్ గా చేయబోతున్నాం. మరి అలా చేయాలంటే మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రావాలి. మరి పిలిచేద్దామా సింగర్ అమూల్య సిస్టర్. హాయ్ అమూల్య. హాయ్ స్వీటీ. ముందుగా నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా ప్రతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఓ ఇంత తెలుగు రాదురా, కష్టపడి వచ్చిందిరా నోట్లోంచి. కానీ పూణే నుంచి వచ్చింది మా అమూల్య నా కోసం అని. సంక్రాంతి ఈసారి ఇట్లా తెలుగు స్టేట్స్ లో సెలబ్రేట్ చేసుకుందామని. కానీ పూణేలో ఉండి కూడా నీకు ఇంత బాగానే వచ్చిందిరా తెలుగు. అంటే ఇంట్లో తెలుగునే మాట్లాడతాం కదా మరి. ఎందుకు పూణేలో పక్కింటి వాళ్ళకి అర్థం కాకూడదానా తెలుగులో మాట్లాడుకుంటారు? పక్కింటి భాష నాకు అర్థమవుతుంది, మా భాష వాళ్ళకి అర్థం కాదు. దెబ్బకి సీక్రెట్స్ అన్ని ఇట్లా తెలిసిపోతుంటాయి వాళ్ళవన్నీ. అంతేగా. బార్న్ అండ్ బాటప్ రెండు పూణేనేనా? లేదు, ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ బాటప్ ఇన్ పూణే. ఓ సో పూణే ఎట్లా వెళ్ళారా? ట్రైన్లో వెళ్ళాం స్వీటీ. సర్లే అట్లా కాదరా, ఏమైనా వర్క్ ఉండి వెళ్ళారా ఏంటి అని? అంటే మా నాన్నగారు అక్కడ జాబ్ చేస్తారు. ఓ సో అలా 13 కాదు 19 years బ్యాక్ వెళ్ళాము. సో మొత్తం అంతా పూణేనే. అంతా పూణేనే, ఫుల్ హైదరాబాదీ పూణేకర్. అది. సో నీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉంటుందే బాగానే. అయితే నా వల్ల ఏ భాషలో తిట్టిదిరా ఇప్పుడు నన్ను? తిట్టలేదురా, చెప్పావా? దాని మీనింగ్ వస్తుంది నాకు అన్నా. సో నాకు కూడా వచ్చేటట్టు చేయ, ఓకేనా? నాకు కూడా కొన్ని వర్డ్స్ నేర్పిస్తా. సో నాకు యాక్చువల్గా హూ ఈజ్ అమూల్య తెలుసుకోవాలనుంది. ఏం చేస్తుంటది అమూల్య? MBA చదువుతున్నాను ఇప్పుడు. ఓ ఎక్కడ? పూణేనా హైదరాబాద్? హైదరాబాద్లో. అంటే 3 years నుంచి నేను హైదరాబాద్ నుంచి పూణేకి ఎవ్రీ సండే ట్రైన్లో వచ్చేదాన్ని టు అటెండ్ మై మ్యూజిక్ క్లాస్. ఎందుకంటే అక్కడ చిన్నప్పటి నుంచి చదివాను. BBA చేస్తుండగా 3 years నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని ఎవ్రీ వీక్. సో చాలా కష్టమవుతుందని చెప్పి మా నాన్న మా మమ్మీ నా కృషి అంతా చూడలేక, కష్టం చూడలేక ఇక్కడే అడ్మిషన్ తీసుకున్నారనమాట. ఏం చేసేదాన్ని అంతసేపు ట్రైన్ జర్నీలో? పాటలు వినేదాన్ని. అంటే నెక్స్ట్ డే క్లాస్కి నేర్పించేవి నేర్చుకోవడము, లేకపోతే అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడము, అలా అయిపోయేది. సో కో ప్యాసింజర్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంతే. నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్ అవుతుంటుంది. ఎన్నోసార్లు చాలా మంది వచ్చి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అలా ట్రైన్లో మ్యూజికల్ జర్నీ అందరికీ. అది. సో మరి సంక్రాంతి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? గుమ్మడికాయ పొంగల్. ఏం చేయాలి ఫస్ట్? ఒక ప్యాన్ కావాలి, వాటర్ పోసుకుందాము. ఓకే ఓకే. నీళ్ళు వేడి అవుతుండగా మనము దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాము. ఒక కప్పు పంచదార వేద్దాము. సో బెల్లం కరిగేదాకా కొంచెం మిక్స్ చేసుకుందాము. ఓకే. సో అది కరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఎస్. చక్కగా కరిగే వరకు నువ్వు ఈ లోపల ఒక మంచి సంక్రాంతి సాంగ్ పాడేసే మాకు. సరే. సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా, తరదాళ్ళు తెచ్చిందే తుమ్మిదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. సూపర్ రా. అసలు నువ్వు అలా పాడుతుంటే అరే మనం కూడా పాడితే బాగుండు అని చెప్పి అలా కలిసిపోయాను నీతో. సూపర్. సచ్ అ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. నిజంగా
పూణేలో ఏం తినేదానివో నాకు తెలీదు, స్వీట్స్ తిని ఉంటుంది ఎక్కువ. ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. ఐఎమ్ అ హాట్ పర్సన్ యూనో, నేను స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటా. ఐ నో నువ్వు తెలుస్తూనే ఉన్నావు యూఆర్ వెరీ హాట్ పర్సన్ అని. నీకన్నా కాదు స్వీటీ. వద్దు. ఓకే, కానీ సూపర్గా పాడావు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి ఇంత మంచిగా స్టార్ట్ అయింది కాబట్టి మరి లేట్ చేయకుండా మిగతా ఎపిసోడ్ని కూడా ఇట్లా కంటిన్యూ చేసేద్దాం. ఓకే, బెల్లం కరిగినట్టుంది. మరి పక్కన పెట్టేద్దామా? ఎస్, ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకు దీన్నే పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఎస్, పక్కకు పెట్టుకుందాము. ఓకే, ఇది బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, కొన్ని డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే ఉంచుదాము. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తురిమిన గుమ్మడికాయ వేసుకుందాము. అంటే నేను గుమ్మడికాయ పులుసు తిన్నా కానీ గుమ్మడికాయని ఇలా ఎప్పుడు తినలేదు. చాలా మందికి గుమ్మడికాయ నచ్చదు. మా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ గుమ్మడికాయ కూర కానీ ఏమైనా తెస్తే నాకు ఇచ్చేసేవాళ్ళు. సో గుమ్మడికాయ ఫ్రై అయిపోయింది కదా, మరి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము వేయించి అన్నంతో ఉడికించుకున్న పెసరపప్పు వేద్దాము. అన్నం అండ్ పెసరపప్పు. ఎస్. ఓకే, సో మిక్స్ చేస్తావు కదా. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకొని ఆ పాకము దీంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ వేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఎంతసేపు? 10 minutes. సో ఇది కుక్ అవడానికి ఎలా అయినా ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు నేషనల్ స్టేజ్ మీద పాడిన పాట మా కోసం ఒకసారి పాడిస్తావా? ముజరా మానాचा माझा, मुजरा मानाचा माझा, मुजरा मानाचा शाहिराला, महाराष्ट्र भूच्या चरणाला, महाराष्ट्र भूच्या चरणाला. బా, అసలు నీ వాయిస్ తెలుగులో కన్నా ఈ లాంగ్వేజ్ ఇంకా బాగుంది. చిన్నప్పటి నుంచి అక్కడే కదా, అందుకే. అంటే ఇంకా అదొక ఎక్సైట్మెంట్ కదా, వాట్ ఈస్ షీ సింగింగ్ అని. సో ఇంకా అద్భుతంగా ఉంది అసలు, సూపర్ బ్రా. ఇందుకే ఇచ్చారండి నేషనల్ అవార్డు. ఇంత అద్భుతంగా పాడితే ఎందుకు ఇయ్యారు నేషనల్ అవార్డు? మా సెట్లో ఏం లేదు నీకు అవార్డు ఇవ్వడానికి. నీ ప్రేమ చాలు నాకు. అబ్బా, థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి కుక్ అయిపోయి ఉంటుంది కదా, చూసేద్దామా? చూద్దాం. ఎస్ స్వీటీ, అయిపోయింది. దీంట్లో మనము కొంచెం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇంతకు ముందు ఫ్రై చేసుకున్నాం కదా. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసాయి. మరి రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఎస్, సో లెట్స్ సర్వ్. మనం గార్నిషింగ్ చేయాలి కదా. ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పప్పులు గార్నిష్ చేద్దాం. మరి లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్ రెసిపీని టేస్ట్ చేసేద్దామా? నచ్చిందా? అమేజింగ్ రా. ఫస్ట్ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది నోట్లో పెట్టుకోగానే. బెల్లం అండ్ షుగర్ వల్ల పెసరపప్పు అండ్ అన్నం కాంబినేషన్ కూడా బాగా తెలుస్తుంది. గుమ్మడికాయ అండ్ కొబ్బరి ఈ కాంబినేషన్ కూడా బాగుంది. ప్రతి బైట్కి ఈ అన్ని కాంబినేషన్స్ తెలుస్తున్నాయి. సూపర్ అమేజింగ్గా ఉంది. మరి లేటెందుకు ఈ సంక్రాంతి పండగకి ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ స్వీటీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి లేట్ చేయకుండా ఒకసారి మన ఇద్దరం కలిసి మన ఆడియన్స్కి విష్ చేసేద్దామా? ఓకే. ఈ టీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.